ప్రాచీన రాజుల నాటి శిల్పకళకు సౌందర్యం, అలాగే దేవాలయ నిర్మాణాలకి తార్కాణంగా ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎంతో ప్రాచీనమైన ఆ యొక్క నిర్మాణం ఆ రోజుల్లోనే ఇంతటి అందంగా, ఇంతటి సాంకేతిక పరంగా నిర్మించినటువంటి ఆ యొక్క శిల్పుల పనితీరు, ఆ రాజుల యొక్క ఆ నిర్మాణాన్ని ఆశించి నిర్మాణాన్ని చేయించినటువంటి ఆ రాజుల యొక్క ఆలోచన విధానం మనం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. చూడండి ఎంతటి శిల్పకళ సౌందర్యం ఉన్నదో. మనం చూస్తే ఆ నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరని నిర్మాణాలు. వాటికి రాజులకి, కాకతీయ రాజులు అనుకుంటాను, వరంగల్, ఓరుగల్, వారి కళా అభిరుచికి, ఆ కళా నైపుణ్యానికి మనందరం కూడా జోహార్లు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పరిస్థితుల్లో మనం చూస్తే ఈ నిర్మాణాలు మనకి మచ్చుకైనా కనిపించు. ఆ కళలు, ఆ కళా వైభవం, ఆ కళా చాతుర్యాలు ఈరోజుకి ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రోత్సహించే విధంగా ఈరోజు ఉన్న వ్యవస్థలు, ఈ యొక్క ప్రభుత్వాలు లేవు. ఈ యొక్క ప్రభుత్వాలు ప్రధానమైన పనిగా ప్రజలు కోరుకునేది ఏంటంటే వీటిని జాగ్రత్తగా కాపాడడమే వీరు చేసేటువంటి నిజమైన ప్రోత్సాహం అని మనం భావించాలి.